1, 2, 4, 5 ఇచ్చాను. నేను ప్రింట్ చేయమన్నాను. ఏ ప్రింట్ అవుతుంది? అంటే దాన్ని మనం ఒకసారి రన్ చేసాను సింపుల్గా. అంటే ప్రతి ఇయర్ మనం ఒకసారి రన్ చేసాం. ఆవిడ ఏమవుతుంది? అది రాదు. 1 ఒకసారి అంటే మారితే ఆ కరెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి లాంగ్ ఇంటర్చేంజ్ అయిపోతాయి లాంగ్. అది సెట్కి డిక్షనరీ డిఫరెన్స్. డిక్షనరీలో ఏముంటాయి? అది కలి బ్రాకెట్స్లో ఉంటాం, కానీ కీస్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ అలా ఉండదు. మళ్ళీ దీనికి ఒకసారి రన్ చేసాం అనుకో, ఏమో 2 రావచ్చు ఫస్ట్, తర్వాత 4 రావచ్చు, 5 రావచ్చు, 1 రావచ్చు. మరి ఇంకోసారి రన్ చేస్తే ఫస్ట్ 5 రావచ్చు, 4 రావచ్చు, 2 రావచ్చు. అదే సెట్ ఇది. సెట్ మనకి 2 టైప్స్. ఒకటి వచ్చి నార్మల్ సెట్, ఇంకోటి వచ్చి ఫ్రోజన్ సెట్. ఇదేంటి? సెట్. ఏ డేటాని యాడ్ చేయాలో, డిలీట్ చేయాలో, అప్డేట్ చేయాలి. చూసుకున్న వాటిలో పర్ఫెక్ట్ ఈ డేటా ఉన్నాను, వేరే డేటా యాడ్ చేయకూడదు. అంటే సపోజ్ నేను ఇచ్చాను అనుకో, ఏదో ఒక డేటా మీ స్కూల్ డేటా ఉందనుకో, మీ క్లాస్ డేటా. ఆ క్లాస్ డేటా నేను ఏం చేస్తాను? ఫారిన్ సెట్లో పెడతాను. అంటే కొంతమంది ఉంటారు రిజల్ట్ రాగానే పాస్ని ఎడిట్ చేసి మార్చుకోవడం ఉంటుంది చూడండి మనకి. సో ఎప్పుడైతే ఫారిన్ సెట్లో పెడతానో మీ డేటా ఓన్లీ చూడగలరు, అంటే డిలీట్ చేయలేదు, యాక్సెస్ ఉండదు అసలు. ఓకేనా?